హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ 3 కేజెస్ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఒక బాండీ పెట్టుకొని అందులోకి 7 to 8 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అనేవి చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్లోకి సరిపడినంత కల్లుప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా బ్రౌన్ కలర్లోకి షేడ్ వచ్చిన తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కుక్ అవ్వనివ్వాలి. చికెన్కి మూత పెట్టి బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి మీ స్పైసీని బట్టి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా చికెన్ అనేది బాగా కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చికెన్ మసాలా, తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ అనేది రెడీ అయింది. వైట్ రైస్తో కానీ బగారా రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.